Hello everyone, welcome to our channel Maths by Pitam sir. In this video, we are going to discuss about harmonic functions. Now see, if f of z is equal to u of x comma y, f of z is equal to u of x comma y plus I into b of x comma y is analytic in a domain D, then u and v satisfies the Laplace equation del square u is equal to dou square u by dou x square plus dou square u by dou y square is equal to 0, and del square v is equal to dou square v by dou x square plus dou square v by dou y square is equal to 0 respectively in D, and having a continuous second order partial derivatives in D. ఈ లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే ఈ ఫంక్షన్ అనేది హార్మోనిక్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, నౌ సీ ఎగ్జాంపుల్. షో దట్ u is equal to e power minus x into sin y minus y into cos y is హార్మోనిక్. ఈ ఇచ్చిన ఫంక్షన్ u అనే రియల్ పార్ట్ అనేది హార్మోనిక్ అవుతుందని చెప్పి చూపించాను. అంటే డెల్ స్క్వేర్ u అనేది డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ u బై డో వై స్క్వేర్ వాల్యూ అనేది 0 అవుతే ఇచ్చిన u వాల్యూ అనేది హార్మోనిక్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ డో u బై డో ఎక్స్ ఫైండ్ చేద్దాం. డో u బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ డో బై డో ఎక్స్ ఆఫ్ u టర్మ్ ఈ పవర్ ఎక్స్ లోపల మల్టిప్లై చేస్తున్నా ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వై కాస్ వై. ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాం. ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే ఈ టర్మ్ అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ వచ్చిందంటే యూ ఇంటూ బి ఫామ్ లో ఉంది. సో ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ వన్, మైనస్ ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ వన్ వస్తుంది, ప్లస్ ఇంటూ సైన్ వై, సైన్ వై అనేది కాన్స్టెంట్, ప్లస్ e power minus x into derivative of x అంటే 1 వస్తుంది ఇంటూ sin y మైనస్ నెక్స్ట్ ఈ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ e power minus x అంటే e power minus x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ మైనస్ x మైనస్ 1 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది, y ఇంటూ cos y అవుతుంది. therefore dou u by dou x is equal to minus x into e power minus x sin y plus e power minus x sin y ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వై ఇంటూ కాస్ వై అవుతుంది. మనకి కావాల్సిన డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. సో ఈ టర్మ్ ని మనం ఇంకోసారి డిఫరెన్షియేట్ చేద్దాం. డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వై కాస్ వై. ఈ టర్మ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేస్తే సేమ్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది. సో u into v minus x into e power minus x into minus 1 అంటే minus into minus plus sin y plus e power minus x అలా ఉంది, derivative of minus x అంటే minus 1 into sin y plus sin y అలా ఉంది, derivative of e power minus x అంటే e power minus x into derivative of minus x అంటే minus 1 అవుతుంది into sin y plus y into cos y అలానే ఉంటుంది, derivative of e power minus x అంటే e power minus x into minus 1 into y into cos y అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై అవుతుంది ఫస్ట్ది, మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వై కాస్ వై అవుతుంది. ఫ్రమ్ దిస్ ఈ టూ టర్మ్స్ సేమ్ ఉన్నాయి. సో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ is equal to minus 2 e power minus x sin y minus e power x y cos y plus x into e power minus x sin y. ఇది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ మనం డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఫస్ట్ డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేద్దాం. డో బై డో వై ఆఫ్ సేమ్ ఈ పవర్ ఎక్స్ అలానే అనుకుంది. సరే విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ టర్మ్స్ అని విత్ రెస్పెక్ట్ వై తో చేస్తున్నారు, ఎక్స్ టర్మ్స్ అని కాన్స్టెంట్ అవుతాయి. సో అలా అనుకుంటున్నా ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ వై ఇంటూ కాస్ వై. ఈ టర్మ్ ని ఈ పవర్ ఎక్స్ మైనస్ రాస్తే బయట రాస్తే డో బై డో వై ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ వై ఇంటూ కాస్ వై అవుతుంది. ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేద్దాం. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అలా అనుకుంటాం, డెరివేటివ్ ఆఫ్ సైన్ వై అంటే కాస్ వై మైనస్ యూ ఇంటూ వి వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ వై ప్లస్ కాస్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై అంటే 1 అవుతుంది, మైనస్
ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై సైన్ వై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ వై అవుతుంది. ఈ టర్మ్ మళ్ళీ ఒకసారి డబల్ డెరివేటివ్ ఇద్దాం. డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ డో బై డో వై ఆఫ్ ఈ టర్మ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ వై ఇంటూ సైన్ వై మైనస్ కాస్ వై. డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ కాన్స్టెంట్ అలా నేర్చుకున్నాం. ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ కాన్స్టెంట్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ వై కాస్ వై అంటే మైనస్ సైన్ వై ప్లస్ ఈ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తే వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ వై అంటే కాస్ వై అవుతుంది ప్లస్ సైన్ వై అలానే ఉంచుకుందాం. డెరివేటివ్ ఆఫ్ వై అంటే 1 అవుతుంది మైనస్ డెరివేటివ్ ఆఫ్ కాస్ వై అంటే మైనస్ సైన్ వై అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ వై. ఇది డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మల్టిప్లై చేద్దాం లోపలికి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ వై ఈ టర్మ్స్ ప్లస్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ కాస్ వై ఈ 2 టర్మ్స్ ఉన్నాయి ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై అవుతుంది. ఇది డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే అంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ యాడ్ చేద్దాం. ఫస్ట్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈ టర్మ్ మైనస్ 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఉంటుంది మైనస్ ఎక్స్ వై కాస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ ఈ టర్మ్స్ వై ఈ టర్మ్స్ మైనస్ కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ కాస్ వై ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై అవుతుంది. ఇక్కడ మైనస్ 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ఉంది. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై కాస్ వై ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ కాస్ వై ఉంది. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. సేమ్ ఈ టర్మ్స్ కూడా ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఈ టర్మ్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి. దేర్ఫోర్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. Therefore, the given u is equal to e power minus x into sin y minus y into cos y is harmonic. ఇలా ఇచ్చిన టర్మ్ హార్మోనిక్ కాదా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ షో దట్ ద ఫంక్షన్ u is equal to 2 log of x square plus y square is harmonic and find its harmonic conjugate. ఈ ఫంక్షన్ హార్మోనిక్ అవుతుందా లేదా ఫర్ ప్రొజెక్ట్ హార్మోనిక్ ఫైండ్ అవుట్ అంటే డో స్క్వేర్ యూ రియల్ పార్ట్ ఇచ్చారా, రియల్ పార్ట్ కి లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేస్తాం. అంటే డో స్క్వేర్ యూ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 ఈ టర్మ్ ప్రూవ్ చేస్తాం. మరి హార్మోనిక్ కాంజుగేట్ అంటే మనకి రియల్ పార్ట్ ఇచ్చాడు, రియల్ పార్ట్ ఇచ్చి ఇమాజినరీ పార్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. యూ యొక్క హార్మోనిక్ కాంజుగేట్ వి అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇమాజినరీ పార్ట్ ఇస్తే దీని యొక్క హార్మోనిక్ కాంజుగేట్ అనేది రియల్ పార్ట్ అవుతుంది. ఇలా హార్మోనిక్ కాంజుగేట్ అంటే రియల్ పార్ట్ ఇస్తే ఇమాజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేయమంటాం, అలానే ఇమాజినరీ పార్ట్ ఇస్తే రియల్ పార్ట్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నట్లు హార్మోనిక్ కాంజుగేట్ అంటే. ఓకే, ఫస్ట్ హార్మోనిక్ ఫంక్షన్ సాటిస్ఫై అవుతుందా లేదా చూద్దాం. u ఈజ్ ఈక్వల్ టు 2 log ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ టర్మ్ కి డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ లాప్లాస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డో బై డో ఎక్స్ ఆఫ్ 2 ఇంటూ log ఆఫ్ x square plus y square 2 into derivative of log x. ఈ టర్మ్ x అనుకుని derivative log x అంటే 1 by x అంటే 1 by x square plus y square. నెక్స్ట్ x square plus y square డిఫరెన్షియేట్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ x square plus y square విత్ రెస్పెక్ట్ x అంటే 2x అవుతుంది. x square చేస్తే y square చేస్తే y టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. వాల్యూ x by x square plus y square అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ కి మనం ఇంకోసారి డిఫరెన్షియేట్ చేద్దాం. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ టర్మ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యూ బై బి ఫార్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఈ టర్మ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే 2x అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఫ్రమ్ దిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ upon x square plus y square whole square is equal to
y square minus x square upon x square plus y square whole square. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మైనస్ 2x స్క్వేర్, సో y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ డో యూ బై డో వై ఆఫ్ 2 log of x square plus y square. సేమ్ విత్ రెస్పెక్ట్ y తో చేస్తాం, 2 కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ log y అంటే 1 by y అంటే x square plus y square ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు y, x square plus y square ని విత్ రెస్పెక్ట్ y తో చేస్తే 2y వస్తుంది. 2 సారీ ఇక్కడ 2 into 2 క్యాన్సిల్ అవుతుంది, 4 అవుతుంది. 2 into 2 టర్మ్ 4 అవుతుంది. 4 అంటే ఫ్రమ్ ద కాన్స్టెంట్ ముందు రాసుకుందాం. ఇక్కడ ఇంటూ 4, ఇక్కడ కూడా ఇంటూ 4 వస్తుంది. ఓకే, చిన్న కరెక్షన్, క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఇంటూ నేను రెండు న్యూమరేటర్లు ఉన్నాయి కాబట్టి 4 అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా 4y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఫైన్ అవుతుంది. డో బై డో వై ఆఫ్ ఈ టర్మ్ 4y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్ కి యూ బై బి ఫామ్, 4 అలానే ఉంచుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు y అంటే 1 అవుతుంది, మైనస్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు y అంటే 2y అవుతుంది, అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ వేస్తాను. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ టర్మ్ తెలుసు, ఈ టర్మ్ 4 ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ టర్మ్ ఈ టర్మ్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్, రెండు సేమ్ టర్మ్స్ ఉన్నాయి, రెండింటిలో 4 కామన్ ఇస్తే మిగిలిన టర్మ్స్ రాద్దాం. వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, 0 అపాన్ 0 ఇంటూ 4 0 అవుతుంది, 0 అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ వాల్యూ కూడా 0 అవుతుంది. దేర్ఫోర్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ వాల్యూ 0 అవుతుంది. ఇలా ఈ దేర్ఫోర్ ద గివెన్ u is equal to 2 log of x square plus y square is harmonic. Okay, harmonic and for prove చేసాం. నెక్స్ట్ now we find harmonic conjugate of u. u is equal to 2 log of x square plus y square. ఈ u కి b అనేది హార్మోనిక్ కాంజుగేట్ అవుతుంది. మనకి రియల్ టర్మ్ ఇచ్చాడు, మన ఇమాజినరీ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దెన్ dv is equal to dou v by dou x dx plus dou v by dou y into dy గా ఈ dv ని ఎక్స్పాండ్ చేసుకుంటాం. మనకి CR ఈక్వేషన్స్ తెలుసు. బై యూజింగ్ CR ఈక్వేషన్స్ dou u by dou x is equal to dou v by dou y and dou u by dou y is equal to minus dou v by dou x. ఈ v టర్మ్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ u లోకి కన్వర్ట్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి u టర్మ్ తెలుసు కాబట్టి దీని యొక్క డెరివేటివ్స్ తెలుసు. డో u బై డో x తెలుసు మనకి, అలానే డో u బై డో y కూడా తెలుసు కాబట్టి. ఓకే, సో dv is equal to dou v by dou x ప్లస్ లో ఈ dou v by dou x అంటే ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇటు ప్లస్, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకునే dou v by dou x ప్లస్ లో మైనస్ dou u by dou y dx ప్లస్ dou v by dou y ప్లస్ లో dou u by dou x dx కన్వర్ట్ చేసుకుంటాం. ఈ టర్మ్స్ లలో ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ ప్లేస్ లలో dou u by dou x dou u by dou y టర్మ్స్ ఈ టర్మ్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఫస్ట్ dv is equal to minus dou u by dou y వాల్యూ, dou u by dou y వాల్యూ 4y upon x square plus y square, 4y upon x square plus y square dx plus dou u by dou x వాల్యూ 4x upon x square plus y square, 4x upon x square plus y square dx. ఈ టూ టర్మ్స్ లో 4 కామన్ ఇస్తే మైనస్ y dx ప్లస్ x dy upon x square plus y square. ఈ ఫామ్ లోని dv is equal to 4 into minus y dx plus x dy upon x square plus y square.
ఓకే, ఈ టర్మ్ కి ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ dv ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx ప్లస్ x dy అపాన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. ఒక చిన్న టర్మ్ చూద్దాం. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x ఏమవుతుందో చూద్దాం. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. డెరివేటివ్ ఆఫ్ tan x తెలుసు 1 బై 1 ప్లస్ x స్క్వేర్. సో 1 బై 1 ప్లస్ x టర్మ్ y బై x కాబట్టి y బై x హోల్ స్క్వేర్ అవుతుంది ఇంటూ ఈ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ y బై x, ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే x స్క్వేర్ అపాన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేస్తే y స్క్వేర్ బై x స్క్వేర్ వస్తుంది. ఈ టర్మ్ ని మనం x స్క్వేర్ న్యూమరేటర్ తీసుకెళ్లాలంటే దీనికి ఎల్సిఎం ఇస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై x స్క్వేర్ అవుతుంది. x స్క్వేర్ ని మనం రెసిప్రోకల్ చేస్తే x స్క్వేర్ బై x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y బై x u బై v ఫార్మ్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y అంటే dy మైనస్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే dx అపాన్ న్యూమరేటర్ హోల్ స్క్వేర్ x స్క్వేర్. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x is equal to x dy minus y dx upon x square plus y square అవుతుంది. ఇక్కడ చూడండి ఈ టర్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x dy minus y dx upon x square plus y square. ఈ ఫామ్ లో ఈ టర్మ్ ఫామ్ లోనే ఉంది చూడండి ఈ టర్మ్ కూడా. సో ఈ టర్మ్ బదులుగా ఈ టర్మ్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ dv is equal to 4 into ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ y by x. ఇంటిగ్రేషన్ ఆఫ్ dv అంటే v అవుతుంది. 4 ఇంటూ ఈ డెరివేషన్ అండ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ y బై x ప్లస్ c అవుతుంది. ఇది ఇమాజినరీ పార్ట్ ఆర్ కాంజుగేట్ పార్ట్ అవుతుంది. సో దేర్ ఫోర్ f ఆఫ్ z is equal to u ప్లస్ iv. u వాల్యూ f ఆఫ్ z is equal to u వాల్యూ ఈ టర్మ్ 2 log ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ v I ఇంటూ v 4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x ప్లస్ c అవుతుంది. ఇది మనకు కావాల్సిన కాంప్లెక్స్ ఫంక్షన్ అవుతుంది. రియల్ పార్ట్ ఇచ్చి ఇమాజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఇమాజినరీ పార్ట్ ఇచ్చి రియల్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నా సరే బై యూజింగ్ హార్మోనిక్ ఫంక్షన్స్ అండ్ సిఆర్ ఈక్వేషన్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.